కుటుంబంలో వరుసగా సమస్యల ఆరోగ్యం, ఆర్థికం, మనశ్శాంతి అన్నీ దూరం అవుతున్నాయా? ఇలాంటి సమయంలో చాలామంది నవగ్రహ ప్రదక్షిణలను ఆశ్రయిస్తున్నారు. కానీ వాటిని ఎలా చేయాలి? ఎన్నిసార్లు చేయాలి? ఏ దిశలో చేయాలి? ఏ శ్లోకాలు పఠించాలి? తప్పుగా చేస్తే ఫలితం ఉంటుందా? శాస్త్రం ఏం చెప్తుంది? నవగ్రహాల అనుగ్రహం పొందేందుకు సరైన పద్ధతేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవగ్రహ ప్రదక్షిణలు ఎలా ప్రారంభించాలి? ఎస్, నవగ్రహ ప్రదక్షిణలు చాలామంది అందరూ చేస్తూ ఉంటారు. మనకి ఏదన్నా దోషాలున్నా ఏమున్నా సరే ముందు నవగ్రహ స్తోత్రాలు పఠించి వాటి గురించి మనం చేస్తూ ఉంటాము. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ల శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ ఈ శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. ఇంకా సూర్య గ్రహం గురించి కూడా పఠిస్తూ ఉంటారు ఆదివారం పూట ముఖ్యంగా. అంటే మన అనారోగ్యాల బారిన పడుతుంటే చాలామంది సూర్యునికి సంబంధించిన శ్లోకం పఠించాలి అని కూడా చెప్తుంటుంటారు ఆదివారాల పూట. సో అసలు నవగ్రహాలకు సంబంధించి ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాము. ప్రదక్షిణ శుచిగా స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా స్వామికి సంబంధించి నవగ్రహాలను భక్తితో దర్శించుకోవాలి. అలాగే 9 ప్రదక్షిణలు చేస్తారు నవగ్రహాలకి. అలాగే 9 నవగ్రహాలను చేతులతో తాకూడదని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం అక్కడ నవగ్రహాలను ముట్టుకోకుండా మనం దీపారాధన చేయడము, స్వామికి ఏమన్నా నివేదించడము చేస్తూ ఉంటాము. అలాగే నువ్వుల నూనె సమర్పిస్తూ ఉంటాము. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే నువ్వుల నూనె అనే కాదు, కొన్ని నూనెలు కల్తీ వస్తున్నాయి. మనం బయట కొని తెచ్చి కల్తీ నూనె స్వామి వారి మీద పోస్తున్నాం. ఇది మాత్రం భక్తులు గ్రహించాలి ఖచ్చితంగా. అంటే ఇది నూనెకి సంబంధించిందని కాకపోయినా స్వామికి మనం స్వచ్ఛంగా ఏది సమర్పిస్తున్నాం అనేది కూడా మన మనసుకి అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వచ్ఛమైన నువ్వుల నుంచి తీసిన నూనె పోస్తే పద్ధతి వేరండి ఖచ్చితంగా. మీకు అనిపించే ఉంటుంది. ఎందుకంటే కల్తీ నూనె వస్తుంది కాబట్టి మనం దేవుడికి అలాంటివి వాడకూడదని కొంతమంది అభిప్రాయం. అందరూ అనుకోకపోవచ్చు, కొంతమంది అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సూర్యుని ఎదురుగా చూసి మండపంలోకి ప్రవేశించాలట. నవగ్రహాలకి సంబంధించి వెళ్ళేటప్పుడు మనం మనసులో కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి అనుకుంటారు. నవగ్రహ స్తోత్రాలు ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. గురువారం పూట శనగలు పెట్టి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. 11 శనగలు, అలాగే ఇన్నిన్ని అని చెప్పి అలాగే దానాలు ఇస్తూ ఉంటారన్నమాట. సూర్యుడు ముందుగా స్వామివారిని చూసి వెళ్ళాలి అంటారు లోపలికి. చంద్ర, కుజ, బుధ, అలాగే గురుడు, శుక్ర, శని, రాహు, కేతు, ఈ 9 నవగ్రహాలకు సంబంధించి ఒక్కో గ్రహానికి ఒక్కో రోజు ఒక విధానం ఉంటుందని చెప్తారు. ఈ నవగ్రహాలకు సంబంధించి ప్రదక్షిణలు సరైన క్రమం ఏంటి? ప్రదక్షిణలు మన సరైన క్రమంలో ఎటువైపు నుంచి ఎటువైపు చేయాలి అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎడమ వైపు చంద్రుని వైపు నుంచి ప్రారంభించాలి. అంటే చంద్రుని ఎడమ వైపు నుంచి ప్రదక్షిణ అనేది ప్రారంభించాలి. కుడివైపు మొత్తం 9 ప్రదక్షిణలు చేయాలి. కొంతమంది 3 చేస్తారు, కొంతమంది 9 ప్రదక్షిణలు చేస్తారనమాట. ప్రతి ప్రదక్షిణలో ఒక్కో గ్రహాన్ని ధ్యానం చేయాలి మనం. ఇప్పుడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ల శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ పూజిస్తారు. అలాగే శనేశ్వరుని శ్లోకం, కేతుగ్రహ శ్లోకం, సూర్య శ్లోకం, అన్ని 9 శ్లోకాలు ఉంటాయి. ఆ 9 శ్లోకాలు కూడా ఎక్కువగా ఈ శ్లోకం జపిస్తూ ఉంటారు చాలామంది. అలాగే ఆతురత లేకుండా నెమ్మదిగా చేయాలట. ప్రదక్షిణలో ఒక్కో గ్రహాన్ని ధ్యానం చేయాలి మనం. 9 ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్క గ్రహాన్ని మనం మనసులో అనుకోవాలి, మన సమస్యను చెప్పుకోవాలి స్వామివారికి. భక్తి శ్రద్ధతో చేసి ప్రదక్షిణలు విశేష ఫలితం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. ఏదైనా భక్తితో ప్రేమతో మనం ఏది సమర్పించినా, రూపాయి సమర్పించినా లేదా చిన్న అరటిపండు సమర్పించినా స్వామి స్వీకరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే శనేశ్వరుడు అనేది ఖచ్చితంగా మంచి చేస్తారు. ఎందుకంటే మనకి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలియచేసి మనకి మంచి చేస్తారు నవగ్రహాలు. చాలామంది నవగ్రహ ప్రదక్షిణకు సంబంధించి కొంతమంది భయపడుతూ ఉంటారు. రాహుకేతుకు సంబంధించి అన్ని కొంచెం భయపడుతుంటారు. కానీ ఇవి సరైన విధానంలో చేస్తే మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. 9 ప్రదక్షిణల అనంతరం రాహుకేతువుని కూడా స్మరించుకోవాలి ఖచ్చితంగా. అలాగే కుడివైపు నుంచి ఎడం వైపుకు 2 ప్రదక్షిణలు చేయాలట. అసురగ్రహ శాంతి కోసం ఇవి చేస్తారనే ఆచారం ఉంది. అలాగే చివరిగా ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రదక్షిణ కూడా మనం చేయొచ్చు. అలాగే వీపు భాగం కనిపించకుండా భక్తితో బయటకు రావాలి. అంటే మన వీపు భాగాన్ని స్వామివారి వైపు చూపించకుండా మనం భక్తితో బయటకు రావాలి. ఏదైనా సరే అండి, మనం చేసేది ఆచారం ప్రకారం, పద్ధతి ప్రకారం చేస్తే మనకి సమస్య అనేది ఉండదు. ఏదైనా తప్పులు తరకగా ఉండకూడదు కాబట్టి మనం దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదించి మాట్లాడుకొని అడిగి ఏ విధంగా చేస్తే ప్రతిఫలం ఉంటుందో తెలుసుకొని చేయొచ్చు. ప్రదక్షిణ సమయంలో పఠించాల్సిన శ్లోకాలు చూడండి. మీరు ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి కదా.
సర్వ నవగ్రహ నమస్కార శ్లోకం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శని రాహు వెంకేతువే నమః. ఈ శ్లోకాలు ఉన్నాయి. మరి నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్జం ఛాయ మాతాండ సంభూతం తం నమామి శనైశ్వరం. అలాగే రాహు శ్లోకం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహకర్గబ్బ సంభూతం రాహుం ప్రణామిమ్యహం. అంటే రకరకాల ఈ శ్లోకాలు మనం చదివితే శాంతి అనేది చేకూరుతుందని చెప్తున్నారు. ఎక్కువగా ఎవరు పఠించే శ్లోకం ఏంటంటే నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శని రాహువే కేతువే నమః. ఈ శ్లోకాన్ని పఠిస్తారు అందరూ ఆల్మోస్ట్ ఈ శ్లోకాన్ని పఠిస్తారు. కానీ ఈ గ్రహాలను బట్టి మనం శ్లోకాలను పఠిస్తే ప్రతిఫలం ఉంటుందని చెప్తున్నారు. ప్రదక్షిణ తర్వాత పాటించాల్సినవి కొంతమంది ప్రదక్షిణ చేసిన తర్వాత ఏం చేస్తారు, కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కూడా కడుక్కొని లోపలికి వెళ్తారన్నమాట. కొంతమంది మనం ఇప్పుడు ఏదైనా వస్తువులు తెచ్చినా కూడా స్వామివారిని తాకకుండా ఆ సన్నిధిలోకి వెళ్ళామంటే ఇంకా వస్తువులు అక్కడ వదిలేయాలని కూడా చెప్తుంటారు. అంటే సాధారణ ప్రదక్షిణ తర్వాత కాళ్ళు కడుక్కోవడం తప్పనిసరి కాదు కానీ కొంతమంది కడుగుతారండి, ఖచ్చితంగా కడుగుతారు. కాళ్ళు చేతులు మొహం కొంచెం వాష్ చేసుకొని వెళ్తారన్నమాట. శని తైలాభిషేకం లేదా ప్రత్యేక పూజల తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం శనేశ్వరుడికి తైలాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ప్రదక్షిణ చేసినంత మాత్రాన ఏం కాదు, కాళ్ళు చేతులు మాత్రం తైలాభిషేకం చేసిన తర్వాత కడుక్కోవాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రధాన ఆలయ దర్శనం చేసుకోవాలి. నవగ్రహాలను శ్రద్ధతో స్మరించి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. అలాగే 9 కుడివైపు 2 ఎడమ వైపు శ్లోకం పఠిస్తే భక్తి చేకూరుతుంది. అలా నవగ్రహ శాంతి కూడా చెందుతుందని చెప్తున్నారు. చూశారు కదా, స్వామివారు శనేశ్వరుడికి వెనక నుంచే పూజించమంటుంటారు చాలామంది. కొంతమంది మనం అభిషేకం చేస్తాము కానీ వెనక నుంచి నమస్కారం చేసుకోమంటుంటారు. కానీ మన దగ్గరలో ఉన్న పండితుల్ని సంప్రదించి పూజా విధానం అలాగే దేవునికి చేసే ప్రదక్షిణ ఏంటి, ఎలాగ చేస్తే ఫలితం ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉంటే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ CVR.